శశి థరూర్ చేసినటువంటి వ్యాఖ్యలు, కామెంట్లు గత కొంతకాలంగా రాహుల్కి, కాంగ్రెస్కి మండిపోతుంది. మొన్న ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైనటువంటి శశి థరూర్ గారు నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తేశారు. అంటే ఆయన వ్యూహాలు, ఆయన సిద్ధాంతాలు, బీజేపీ విధి విధానాలు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, టారిఫ్ల విషయంలో కావచ్చు, లేకపోతే బీహార్ ఎన్నికలు కావచ్చు, వీటన్నింటినీ పరిశీలిస్తే ఆయన విధి విధానాలు ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఈ దేశం అర్థమవుద్ది. అలాగే నరేంద్ర మోదీ ఎలక్షన్ మోడ్ కాదు, ఆయన ఒక ఎమోషనల్ మోడ్, ప్రజల కోసం ఆలోచించేటటువంటి నేత, ప్రజల కోసం రోజుకి 18 గంటల పాటు పడే నేత. ఆయన ఒక డెవలప్మెంట్ మోడ్. భారత్ కేవలం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం మాత్రమే కాదు, ప్రపంచానికి భారతదేశం అంటే ఏంటో చూపించాడు ఆయన. ఇలా ప్రశంసలతో ముంచెత్తినటువంటి శశి థరూర్కి ఇప్పుడు కాంగ్రెస్ లో చాలా మందికి మండి, మరి నీకు బీజేపీ నరేంద్ర మోదీ యొక్క విధి విధానాలు నచ్చితే నువ్వు అటే వెళ్ళిపో, బీజేపీలోకి వెళ్ళిపో, నువ్వు కాంగ్రెస్లో ఎందుకున్నావు? నీకు దేశం అంటే తెలియదు, దేశ సిద్ధాంతాలు తెలియదు, దేశం గురించి ఏంటి తెలియదు, నువ్వు బీజేపీని అలాగే నరేంద్ర మోదీని పొగిడేస్తావు, ప్రశంసలతో ముంచెత్తుతావు. మరి ఎందుకు అలాంటప్పుడు కాంగ్రెస్ లో ఉండాలి? కాంగ్రెస్ లో ఎంపీ అయినందుక? శీలా దీక్షిత్ గారు ఉన్నారు కదా, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి శీలా దీక్షిత్ గారి కొడుకు సందీప్ దీక్షిత్ అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. మొన్న కూడా కాంగ్రెస్ నాయకులు చాలా మంది శశి థరూర్ గారిని ఈ విధంగానే విమర్శించారు. మీరు వెళ్ళిపోండి, మీరెందుకు కాంగ్రెస్ లో ఉంటున్నారు అంటూ చాలా మంది అయితే విమర్శలు చేశారు. వాస్తవానికి శశి థరూర్ గారు కూడా బీజేపీలోకి వచ్చేస్తారు ఆయన. కాకపోతే ఇప్పుడు బీజేపీలోకి వచ్చేస్తే అదేమంటారు, దాన్ని ఉల్లంఘన అంటారు, ఫిరాయింపు అంటారు. కాబట్టి ఈ ఎలక్షన్ వరకే ఉంటాడు ఆయన. ఖచ్చితంగా ఆయన అయితే బీజేపీకి వచ్చేస్తాడు, లేదనుకుంటే కాంగ్రెస్ ని విడిచిపెడతాడు. బీజేపీలోకి రాకపోయినా కాంగ్రెస్ లోనైతే ఉండడు, ఎందుకంటే మీరు ఎలాగో సీట్ ఇవ్వరు. దేశ జాతీయ భావజాలం అంటే మీకు తెలియదు, మళ్ళీ మీరు జాతీయ భావజాలం గురించి మాట్లాడతారు. రాహుల్ గాంధీకి ఎలాగో తెలియదు, మీకు తెలియదు. పార్టీని ఇప్పటి వరకు ప్రజలు పాతాళానికి తొక్కేసినా కూడా మీకు ఇంకా అర్థం కావట్లేదు మీ సిద్ధాంతాలు ఏంటో. మళ్ళీ మీరు యువ నాయకులు, సరే ముసలోళ్ళు ఎలాగో వాళ్ళ పని చేసుకున్నారు, తెలుసో తెలియకో గాంధీల చుట్టూ తిరిగి వాళ్ళు రాజకీయం చేసుకున్నారు. మీరు యువకులే కదా, మధ్యస్థులే కదా, మీకు ఇంకా బీజేపీ సిద్ధాంతాలు అర్థం కాక, ప్రజల యొక్క మనోభావాలు అర్థం కాక, ప్రజల యొక్క ఆలోచన విధానం అర్థం కాక ఇంకా మీరు పాతాళంలోకి వెళ్ళిపోతారంటే ఎవడేం చెప్తాడు? మీరు ఇలాగే మీ ఆలోచన